అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 8వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. కనిపెట్టుకొని ఉండు, వారి యొక్క ప్రార్థనలు ఆలకించబడును. 5వ కీర్తన 3వ వచనం ముందు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కనిపెట్టుకుని యుందును. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. 40వ కీర్తన 1 మొదలుకొని 3 వచనములు. ప్రార్థనకు ముందు సిద్ధపడి కనిపెట్టుకొని ఉండవలసింది అవశ్యము. ప్రార్థనకు తర్వాత స్తోత్రించి ప్రభువు ఏమి మాట్లాడును అని వినుటకు కనిపెట్టుకొని ఉండవలసింది అవశ్యం. భూమి మీద దేవునిక బిడ్డలకు మిగుల మధురమైన, ఆదరణకరమైన, మహిమకరమైన సమయము ఉందంటే అది ఉదయకాల సమయమున ప్రభు యొక్క పాదముల యందు కూర్చుండి కనిపెట్టుకుని ఉండు సమయమే. పరిశుద్ధులు అందరూ ఉదయకాలమునందే లేచి ప్రభు యొక్క సముఖములో కనిపెట్టుకుని ఉండి దైవ ఆశీర్వాదము పొందుకొనిరి. అందు నిమిత్తమే అబ్రహాము ఉదయకాల సమయమునందు లేచెను. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనము, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనము, ఆదికాండము 23వ అధ్యాయము 3వ వచనము. యాకోబు యొక్క అనుభవము కూడాను అదియే. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనము. మోషే యొక్క ఔన్నత్యమునకు కారణము కూడాను అదియే. నిర్గమకాండం 34వ అధ్యాయము 4వ వచనం. ఉదయకాలమునందు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నవారికి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను ఇజ్రాయేలుకు ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అను వాగ్దానము ఇవ్వబడి ఉన్నది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. మా తండ్రి గారు ఉదయకాలమున లేచి ప్రభువును స్తుతించి పాడుటను చూచి ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటల మొదలుకొని 5 గంటల వరకు ప్రభువును స్తుతించి పాడుదురు. తర్వాత బైబిల్ గ్రంథంను చదువుదురు. తరువాత కుటుంబ ప్రార్థన నడిపించుటకు మమ్మల్ని అందరినీ సమకూర్చుదురు. జాన్ వెస్లీ అను పేరుగాంచిన బోధకుని యొక్క తల్లిగారు సుసన్న వెస్లీని గూర్చి విని ఉంటారు. వారి యొక్క కుటుంబమే పెద్ద కుటుంబము. చాలామంది పిల్లలు అయినప్పటికీ ప్రార్థనలో ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ఉండుటకు సమయమును కేటాయించి అందరినీ పాలు పొందినట్లు చేసిరి. ఇందువలన వారి యొక్క బిడ్డలు అందరూ శక్తిగల సేవకులుగా తర్వాతి కాలమునందు ప్రకాశించేరి. ప్రభు పగటి వేళ చల్లబోట సమయమునందు ఆదామును దర్శించుటకు వచ్చెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, చల్లబోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఒక దినం యొక్క మిగుల చల్లబూట సమయము తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల వరకే అని శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు. ఇట్టి కాలం నందే ప్రభు ఆదామును దర్శించుటకు వచ్చి ఉండవచ్చును అని బైబిల్ శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానమును ఇచ్చుచున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దినము ఉదయకాలమునందు ప్రభు యొక్క మధురమైన పాదముల చెంతకు పరిగెత్తుకొని విచ్చేయండి. నేటి ధ్యానమునకై ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. 90వ కీర్తన 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము. ప్రభువు ఈ పునరుత్థానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.